ఈవెంట్ కు భారీగా తరలివచ్చారు అభిమానులు. పవన్ అభిమానులతో ఎల్బీ స్టేడియంలో వాతావరణం కిక్కిరిసిపోతోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరు కాబోతున్నారు. సెప్టెంబర్ 25న విడుదల కాబోతోంది ఓజీ మూవీ. పాసులు ఉన్నవారికి మాత్రమే ఎంట్రీ ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది? ఇప్పటికే భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అటుగా వచ్చే వాళ్లకు సంబంధించి పూర్తిగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే లోపలికి ఎలో చేస్తున్న పరిస్థితి ఇప్పటికే మీరు చూడొచ్చు. భారీ స్థాయిలో పోలీసులను అక్కడ మోహరించారు. దాంతోపాటు అటుగా వెళ్ళే వాహనాలకు సంబంధించి కూడా కొన్ని డైవర్షన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఒక్కసారిగా అక్కడ వాతావరణానికి కిరిసిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన తలెత్తకుండా ఇప్పటికే పోలీసులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని అక్కడ పరిస్థితిని సమీక్షించడం జరుగుతోంది. ఇటు అభిమానులు కూడా భారీ సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది. ఇప్పటికీ ఓజీ క్రేజ్ ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందో మనం చూసాం. హరిహర వీరమల్లు తర్వాత ఇటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ మూవీకి సంబంధించిన ఆ ఎక్స్పెక్టేషన్స్, ఆ క్రేజ్ ఆ లెవెల్కి వెళ్ళిపోయిన సందర్భం. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది, అభిమానుల క్రేజ్ ఏ స్థాయిలో ఉంది, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి అనేంద్ర అప్డేట్స్ అందించేందుకు ఇటు ఓజీ ఈవెంట్ జరుగుతున్న ఎల్బీ స్టేడియం సంబంధించి అక్కడి నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఒక్కసారి నేరుగా అనేంద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. అనేంద్ర, ఓజీ క్రేజ్ ఎలా ఉంది? ఫ్యాన్స్ ఏమంటున్నారు? అక్కడ రచ్చ ఏ లెవెల్లో ఉంది? ఎస్ సచిన్, ఈరోజు జరుగుతున్న మెగా ఈవెంట్ ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఇక్కడికి ఫ్యాన్స్ ఆల్రెడీ భారీగా చేరుకున్నారు. వీళ్ళంతా కూడా ఓజీ టీషర్ట్లతోనే వచ్చారు. మొత్తం కూడా ఇక్కడ పాసెస్ తీసుకుని రెడీ ఉన్నారు లోపలికి అలౌ చేస్తే లోపలికి వెళ్ళడానికి. సో ఈవెంట్కి సంబంధించి చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. ఒకసారి ఫ్యాన్స్తో మాట్లాడదాం. వాళ్ళు ఏమంటున్నారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఓజీ గురించి ఎంత ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రదర్. హాయ్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మంచిర్యాల నుండి వచ్చాను. మంచిర్యాల. ఓకే, సో ఈవెంట్ కోసం? యా అవును. ఓకే, ఎప్పుడు వచ్చారు? మేము పొద్దున వచ్చాము. ఏంటి ఓజీ మీద అంత హైప్? ఇది ఇప్పుడు కాదు, చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నాం మేము యాక్చువల్లీ. సో ఇప్పుడు మేము ద వెయిట్ ఈజ్ ఓవర్. చాలా రోజులకు మాకు పెద్ద పండుగ రాబోతుంది. చాలా అది అంటే సుజిత్కి సంబంధించి లాస్ట్ సాహో, సో ఇప్పుడు నెక్స్ట్ ఓజీ. సో ఫ్యాన్ కూడా తను పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని. ఫ్యాన్ బాయ్ మూమెంట్ ఇప్పుడు చూపించబోతున్నాడు. సో మేము కూడా ఆయనకు సపోర్ట్గా వచ్చి ఫుల్ మొత్తం దీన్ని ఒక టాప్కి రేంజ్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాం. ఇప్పటివరకు రిలీజ్ అయిన సాంగ్స్ అండ్ గ్లిమ్స్ ఎట్లా ఉన్నాయి? ఇంతవరకు మన సాంగ్స్ ఒక్కొక్క విధంగా వచ్చినాయి. చాలా బాగుంది. ఇంతవరకు మన తెలుగు ఇండస్ట్రీలో అట్లా ఎక్కడ ఏ మూవీకి కూడా రాలేదు. అంత హైప్ ఉంది. వాషి బాబులకే బాబు, బాబులకే బాబు, బాబులకే బాబు. మీరు ఎక్కడి నుంచి పోయా? నేను ఒకటే మంచిర్యాల నుండి వచ్చాను. సో అంతా ఈవెంట్ కోసం వచ్చారు? అవును, ఈవెంట్ కోసం వచ్చాం. బిఫోర్ ఎప్పుడైనా వచ్చారా ఇట్లా ఈవెంట్ కోసం? వచ్చాం, చాలాసార్లు వచ్చాం. కొన్నిసార్లు ఇబ్బంది అయిపోయింది, లోపల కూడా వెళ్ళలేకపోయాం. ఈసారిగా హరిహర వీరమల్లు కొంచెం అనుకున్న దానికంటే కొంచెం డిసప్పాయింట్ చేసింది. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు 100 కోట్ల క్లబ్లో చేరలేదు అనేది ఒకటి ఉండిపోయింది. ఈ మూవీతో అది బ్రేక్ అవుతుందా? ఎంతవరకు కలెక్షన్ ఫస్ట్ డే వస్తుంది? 100 కోట్లు అనేది మాకు అసలు నో మ్యాటర్. మాకు కళ్యాణ్ బాబు స్క్రీన్ మీద కనిపించడా లేదా అదొకటే మ్యాటర్. 100 కోట్లు అనేది సింపుల్ థింగ్. ఓజీతో అందరికీ సమాధానం చెప్తాం. సో టికెట్ ప్రైస్ అంటే ప్రీమియర్స్కి టికెట్ ప్రైస్ గురించి చాలామంది మాట్లాడుతున్నారు. ఈవెన్ అపోజిషన్ పార్టీస్ నుంచి కూడా మాట్లాడుతున్నారు. టికెట్ ప్రైస్ అనేది చాలా ఎక్కువైంది ప్రీమియర్స్కి, ఫ్యాన్స్ నుంచి ఇది దోచుకోవడం అనేలాగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? ప్రీమియర్స్ ఎక్కువైనప్పుడు అడుగుతున్నారు. ఆంధ్రాలో 10 రూపాయలు 15 రూపాయలు పెట్టి అమ్మినప్పుడు కూడా చెప్పాల్సింది. మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు? అప్పుడు ఇండస్ట్రీకి నష్టం జరుగుతుందని ఆలోచించలేదా వీళ్ళంతా? టికెట్ రేట్ అనేది మీకు ప్రాబ్లం కాదు? మాకేం ప్రాబ్లం అండి. ఇష్టం ఉన్న వాళ్ళు కొనుక్కొని వెళ్ళిపోతారు. కొనుక్కొని వెళ్ళకండి, డబ్బులు లేకపోతే అంతే. నెక్స్ట్ డే చూడవచ్చు. ఫ్యాన్సే కదా మోస్ట్లీ ప్రీమియర్స్కి వెళ్ళేది. వాళ్ళు ఎట్లయినా చూస్తారని మేము అనుకోవట్లేదు. అపోజిషన్ వాళ్ళు అయినా వాళ్ళు అపోజిషన్ కూడా కాదులే. సో ట్రైలర్ మార్నింగ్ రిలీజ్ చేస్తామని చెప్పారు, కానీ డిలే అవుతుంది. ఈవినింగ్ ఈవెంట్లోనే ట్రైలర్ రిలీజ్ చేస్తామని మళ్ళీ ట్వీట్ చేశారు. ఏమనిపించింది? హైప్ పెంచడానికి. సో దే ఆర్ క్రియేటింగ్ హైప్, దట్స్ ఇట్. డిసప్పాయింట్ అయ్యారా మార్నింగ్? అవ్వలేదు, వెయిటింగ్ ఫర్ ట్రైలర్. ఎలా ఉండబోతుంది ట్రైలర్? ట్రైలర్ బాగానే ఉంటుంది, పిక్స్లో ఉంటుంది. అంటే ఇప్పటి వరకు ఇంత భారీ హైప్ క్రియేట్ అవ్వడానికి ఓజీకి రీజన్ ఏమనుకుంటున్నారు? మ్యూజిక్ పవన్ అన్న మన నార్మల్గా లుక్స్, అవి రెండు ఒకటి మెయిన్ రీజన్. రిలీజ్ అయిన సాంగ్స్లో మీకు బాగా గూస్ బంప్స్ అనిపించిన సాంగ్ ఇది? యా, ఫైట్స్ ఫ్రమ్
ఫైవ్ స్టార్. ఓకే మీరు ఎక్కడి నుంచి భయ్యా? ఎక్కడి నుంచి? భీమవరం. 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 ఓకే, ఏపీ నుంచి వచ్చారు. ఏంటి మిడ్ నైట్ షోకి బుక్ చేసుకున్నారా టికెట్స్? లేదు, ఇంకా బుక్ చేసుకోవాలి. ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం? ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే మీకు ఇష్టం? గట్స్. ఏ మూవీ మీకు బాగా ఇంప్రెస్ చేసింది? పవన్ కళ్యాణ్ అంటే బాగా ఇష్టం పెరిగేలా చేసింది? ఖుషి. సో ఎక్సైటెడ్ ఉన్నారా? ఉన్నాం. సో ఫ్యాన్స్ అంతా కూడా ఇక్కడ బాబులకే బాబు కళ్యాణ్ బాబు అంటూ కూడా పాస్లతో ఇక్కడ రెడీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ని చూడడానికి ఇక్కడికి మొత్తం ఫ్యాన్స్ అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. సో మాట్లాడదాం, అందరితో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు? పర్లేదు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? భయ్యా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఆంధ్రా నుంచి వచ్చానన్న, కానీ ఇక్కడ నా జాబ్ ప్రెసెంట్ అయితే సార్ కోసం ప్రెసెంట్ మా సారే టికెట్లు తీసి పంపించారు మా అందరినీ, మా గ్రూప్ అందరినీ. ఎంతమంది వచ్చారు? మేము ఇలా 5 వచ్చాం మేము. ఏంటి ఓజీ అంటే అంత భారీ హైప్ ఎందుకు క్రియేట్ అయింది? మీ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? ఫ్యాన్ తీశాడు కదా అన్న మూవీ, ఫ్యాన్ తీస్తే ఎలా ఉంటుందో ఫ్యాన్ మొత్తం అంతా తెలుస్తుంది. ఇప్పుడు మొత్తం రికార్డ్ అనేది నెక్స్ట్ తరాల వరకు చెప్పుకుంటారు. మా సార్ సినిమాలు తీయకుండా ఆపేస్తాడేమో, కానీ నెక్స్ట్ తరాలు చెప్పుకుంటూనే ఉంటారు ఈ సినిమా గురించి. ఇచ్చే హైప్ అలా ఉంటుంది కంపల్సరీ. హరిహర వీరమల్లికి కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. అండ్ ఇంకా విఎఫ్ఎక్స్కి సంబంధించి చాలా ట్రోలింగ్ జరిగింది కదా, ఏం చెప్తారు ఇప్పుడు? అక్కడ విఎఫ్ఎక్స్ గురించి ఒక ట్రోలింగ్ జరిగింది. విఎఫ్ఎక్స్ ఒప్ప అయితే కాన్సెప్ట్ ఏంటో అది సరిగ్గా ఏంటో అర్థమవుతుంది, ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఆ ధర్మ గురించి జరిగింది. ఆ స్టోరీ సరిగ్గా ఎవడం లేదు. ఎలాగంటే ఫ్యాన్స్ ఎలాగో హేటర్స్ ఉంటారు కాబట్టి హేట్ చేస్తారు అంతే. సరే ఇప్పుడు అదే కదా రికార్డ్ చేసింది, ఆ రికార్డ్ చేసి మళ్ళీ రీక్రియేట్ చేస్తాం. మళ్ళీ ఆ సినిమా ఎలా ఉంటుందో చూస్తారు. సెవెల్ అయితే కంపల్సరీ ఎక్కితే బాబు కళ్యాణ్ బాబే, బాబు కళ్యాణ్ బాబే, ఏ బాబు రాడు ఇంకా. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ హైదరాబాద్. ఓకే, ఏంటి ఈవెంట్ కోసం? ఈవెంట్. ఏంటి పవన్ కళ్యాణ్ గారు అభిమాన? ఏంటి ఎందుకు ఇష్టం పవన్ కళ్యాణ్? మొదటి నుంచి ఆయన